నమస్తే. సో ముందుగా కోటేశ్వర గారు, గత దశాబ్దంలో జరిగినటువంటి ఆపరేషన్లతో పోలిస్తే ఈ ఆపరేషన్ ని కొంత భిన్నంగా చూడాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఏంటంటారు ఈ భిన్నత్వం? ఆపరేషన్ అంటే మీ అర్థం బహుశా ఈ కగార్ ఆపరేషన్ లేదా నక్సలైట్ల ఏరువేత అనేటువంటి అమిత్ షా ప్రకటించినట్టు వద్దని అనుకుంటున్నాను. ఎందుకు గతానికి ఇప్పటికీ వచ్చినటువంటి తేడా అంటే ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి మానవ రహిత డ్రోన్లు లేకపోతే ఇతర వాటిని వినియోగించడానికి ఇప్పుడు గతం కంటే ఎక్కువ వచ్చింది. రెండో వైపు నుంచి చూస్తే మావోయిస్టుల్లో అనేక మంది కోవర్టుల్ని సక్సెస్ఫుల్ గా పోలీసు యంత్రాంగం, ఒక మావోయిస్టులనే కాదు, సాయుధ పోరాటం జరుపుతున్నటువంటి ఇతర మావోయిస్టు ఇతర నక్సల్స్ బృందాలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఆ పార్టీల్లో కూడా కోవర్ట్లను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, ఎవరు అంగీకరించకపోవచ్చు. ఆ కోవర్ట్లు ఇచ్చినటువంటి సమాచారంతో అనేక మంది అగ్రనేతల్ని దారుణంగా హత్య చేసి దాన్ని ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రకటించినటువంటి వృత్తాలు అందరికీ తెలుసు. అందుకని ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు ఇవన్నీ కూడా చూసినప్పుడు 99% ఎన్కౌంటర్లన్నీ కూడా పూటక ఎన్కౌంటర్లే. ఎవరో ఒకరు ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు పట్టుకొని పిట్టల్లా కాల్ చేసి ఎన్కౌంటర్ల పేరుతోటి వాళ్ళ దగ్గర విప్లవ సాహిత్యం జరిగిందని పుస్తకాలు ఇట్లాంటివన్నీ కూడా మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అందుకని ఇప్పుడు మొత్తంగా చూసినప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు తెలియజేస్తున్నది ఏంటంటే మావోయిస్టులు ప్రాబల్యం కావచ్చు లేదా ఇతర సాయుధ బృందాల ప్రాబల్యం అనేటువంటిది గణనీయంగా తగ్గిపోయింది. రెండవది రాజ్యం, స్టేట్ యొక్క ఆపరేషన్ లేదా వాళ్ళ సామర్థ్యం అనేటువంటిది గతంతో పోల్చుకున్నప్పుడు ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో లేదా ఇతరత్రతోటి అది పైచేయిగా ఉన్నది. అందుకని ఇప్పుడు మరింత గట్టిగా ఒక ఊపితే మావోయిస్టుల్ని ఏరివేయవచ్చు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారు. నా అభిప్రాయం ఏంటంటే మావోయిస్టులను ఏరివేయచ్చు లేదా అనేక మందిని చంపివేయచ్చు, కానీ ఈ విధమైనటువంటి మహిళా కొత్త మావోయిస్టులు పుట్టుకురారని అమిత్ షా గారు ఏమి గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరు? ఎక్కడ ప్రపంచంలో అనేక చోట్ల తీవ్రవాద ఈ మావోయిస్టుల పేరుతోటి సాయుధ పోరాటం చేసి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక చోట్ల అనేక మంది మరణించారు. కానీ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారు అనేటువంటిది గమనించాలి. అందుకని ఇదేదో ఒక శాంతి భద్రతల సమస్యగా చూస్తే ఇది మా అమిత్ షా గారు కానివ్వండి లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కానీ పప్పులో కాలేసినట్టు. శాంతి భద్రత సమస్య కాదు. ఎప్పుడైతే అటవీ ప్రాంతాల్లో లేదా పేద ప్రజల మీద, పట్టణ ప్రాంతాలు కూడా కావచ్చు, ఎక్కడైనా కానీ అణచివేత, దోపిడీ ఇవి కొనసాగుతున్నంత కాలం దానికి ప్రతిఘటనగా మావోయిస్టుల పేరుతో కాకపోతే ఇంకొక పేరుతో వస్తారు. మనం చూస్తున్నాం కదా, పాకిస్తాన్ లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ లో గతంలో ఉన్నటువంటి వాళ్ళు పోయి కొత్త వాళ్ళతో పూర్తికొచ్చారు. అందుకని అసలు సమస్యని దాన్ని ఎట్లా నివారించాలి, ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజనులు కావచ్చు, గిరిజేతరులైనటువంటి పేదల మీద దాడులు చేయకుండా లేదా వాళ్ళ దోపిడీని అంతం చేయడం అనేటువంటి దాని మీద అమిత్ షా గారు ఏ విధమైనటువంటి ప్రకటన చేయరు. కేవలం మేము నక్సలైట్లను ఏరేస్తామని చెప్తారు తప్ప ఎందుకు అక్కడ నక్సలైట్లకి అక్కడ జనం ఆశ్రయిస్తున్నారు, ఎందుకు అక్కడ కేంద్రీకృతం అవుతున్నారు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల అది ఇవాళ రెండు పక్షాల మధ్య జరుగుతున్నటువంటి చర్చ అనేది నా అభిప్రాయం.